వేదవేత్తలకు విజ్ఞానులారా వందనాలు విజ్ఞానులారా మహాప్రభు వందే విజ్ఞానవేత్తలారా సుందర భారత వీరులారా వందే విజ్ఞానవేత్తలారా అగ్రగామి భర్త మాతను గలచి అన్నదాత తెలుగు తల్లిని వలచి సకల జన పూజిస్తాలు విజ్ఞానాలు సకల జన పూజితాలు గ్రంథాలయాలు కవి కవన భీతికలు గ్రంథాలయాలు జ్ఞానదాయకాలు గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు గ్రంథాలయాలు అయ్యా అజ్ఞాన తిమిరాన్ని చదువు గ్రంథాలయం అజ్ఞాన తిమిరాన్ని ధర్ము గ్రంథాలయం విజ్ఞానానికే మూలము గ్రంథాలయం గ్రంథాలయ ఉద్యమగాథ తంబుర కథ వినుమా బుర్రకథ అంటే రామాయణ భారతాలు పల్నాటి గొప్ప యుద్ధాలకు చెప్తారు కదా. అవును, మన గురువు కథ ఏమిటి? గ్రంథాలయాల ఉద్యమాలు అంటూ మొదలు పెట్టాడు. ఇది ఏ పురాణంలో ఉన్నది? ఇది ఏ స్థల పురాణం కాదు నాయన. ఒక రకంగా చెప్పాలంటే మనసులకు విజ్ఞానాన్ని మానసిక వికాసాన్ని అందించిన గ్రంథాలయ పురాణ గాథ. అంటే గ్రంథాలయాలకు కూడా పురాణం ఉందన్నమాట. పురాణం అంటే పూర్వం జరిగింది కావున. అవునా? భారతదేశ స్వాతంత్రం ముందు ప్రజలు ఎలా ఉన్నారు, భారత స్వాతంత్ర ఉద్యమానికి గ్రంథాలయాలు ఎలా ఉపయోగపడ్డాయో ముందుగా చెప్పబోతున్నాం. విను. చెప్పండి. సినిమా జగన విజ్ఞానదాయక గ్రంథాలయ ఘనత లక్షణ ఉద్యమించిన మీ ఊరు గ్రంథాలయాలే. పరిపాలనలో భారతీయులు బహు భయానిసలయ్యారా. భారతీయుల యొక్క జాతిని మరిచిది అనైక్యతతోనా. భారతీయులే ఐక్యత మరిచి నిరక్షరాస్యత కులమత విభేదాలతో మత కక్షలతో వాడిని అనైక్యతకున్నారా. సంస్కృతి లక్ష్యమే, సంస్కృతి సంపద లక్ష్యంతోనే గ్రంథాలయాలు నిలిపే. గ్రంథాలయము సామాజిక సుఖ జనములు కనుక గ్రంథాలయం లక్షలే. అదిగో అయ్యా, లక్ష్యమే లక్షలుగా లక్ష్యమే లక్షలు సాగినారు ఆ మహనీయునాడే. వారు లక్షలు కోరుకోలేదండి మనలాగా. లక్ష్యమే లక్షలుగా కోరుకున్నారు ఆనాడు మహనీయులు. అందుకని గ్రంథాలయానికి స్థాపన కోసంగా ఆనాడు ఇంద్రాలు ఏ విధంగానైతే మన శివప్రసాద్ గారు ఉద్యమించారో ఆనాడు కూడా ఆ గ్రంథాలయాల కోసంగా వారు లక్షలు కాకుండా లక్ష్యమే లక్షలు కాక లక్ష్యమే లక్షలుగా ఆ పెద్దలు ముందుకు కదిలారు. లక్ష్యాలే లక్షలుగా భావించారా? ఎన్నకం నీలాంటి వాళ్ళు ఎవరు అన్నారంట. ఏమన్నారు? మా తాతలు లేదుల్లా గారు మా మూతురు వాసన చూడండి అని. మా తాతలు మేసాల మీద నిమ్మకాయలు నిలబెట్టారు, మా బోడి మూతుల మీద బోడి గుమ్మడికాయలు నిలబెడతా ఉన్నట్లుగా ఉంది చెప్పేది. ఏంట్రా అది? కట్నాల కోసం అయిన వాళ్ళే బంధుత్వాన్ని అడ్డుకుంటుంటే
ఈనాడు నిరక్షర మరి వాడు ఉద్యమాలకు పాల్పడడం అంటే అవునరా, ఏ సంవత్సరంలో ఏ ఉద్యమాలు చేపట్టారు చెప్తాడు విను మరి. చెప్పండి. అయ్యా ఆ విధంగా మహనీయులు లక్ష్యమే లక్ష్యంగా భావించి గ్రంథాలయాలు స్థాపించడానికి ముందుకు వెళ్తున్నారట. ఎవరయ్యా వాళ్ళు? మహనీయుల పేరు చెప్తాడు వినండి. అయ్యా నాయనా, ఎందరో మహానుభావులు అందరికీ గ్రంథాలయాలు స్థాపించడానికి నడుము కట్టిన వాళ్ళు దంటూ ఆనాడున ఒక మహనీయుడు కాశీనాథు, అంతేకాదు వావిలాల్, పాతూరి మొదలు మహానుభావులందరూ కూడా ఆ రోజున ఉద్యమానికి గ్రంథాలయాలు స్థాపించడానికి ఏ విధంగా బయలుదేరినాయనయ్యా? అదిగో పుస్తకాలు బట్టి పడవలనెక్కారా, నీది పల్లెలు చేరాలి, అదిగో కాలి బాటల యాత్రలు చేశారా, భక్తి భజనలతో వీధుల తిరిగాలి, ఏంటా గ్రంథాలయాన్ని ఉద్యమాలు అంటూ మొదలు పెట్టి రామ భజనలు అంటే వీధులంట. అలాగనే అనుకున్నారు ఇప్పుడు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఎందుకు చేశారో తెలుసా? వాళ్ళు అది ఒక మహా గొప్ప తెలివితేటలతో ప్రపంచ ఖ్యాతి కాంచిందట ఆనాడు. అలా రామ భజనలు చేసుకుంటూ వీధులు తిరుగుతుంటే జనం అందరూ గుంపుకుంటున్నారంటే ఏమిటా ఇక్కడ జరుగుతుందని. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆ ప్రచారం ఏంటో తెలుసా? అదిగో ఆ గ్రంథాలయ సభకు రమ్మని పిలిచారే, సభలకు రమ్మని చాటి వేశారా, అదిగో ఊరు రావాలి ఇళ్ళలు తిరిగారే, ఈ విధంగా గ్రామాల్లో ప్రచారం చేయడం ఏమిటి, ప్రపంచ ఖ్యాతికి వారసులు అవడం ఏంటి, నాకు అర్థం కాకుండా కొంచెం వివరించి చెప్పండి. ఆనాడు గ్రామాల్లో తిరిగి కాలినడకతో ప్రయాణం చేసి సభలు పెట్టించి ప్రజల నుండి మాటలు తీసుకోవడము ఆనాడు గొప్ప చరిత్రకెక్కింది. ఆనాడు ప్రపంచ ఖ్యాతికి అది ఆదర్శంగా నిలిచిందట అప్పట్లో. ఆ విధంగా వారు సభలు నిర్మించి ఎలాంటి కార్యక్రమాలు ఏ విధంగా మనం సభలు పెట్టాలి, అందుకు ఖర్చు అయ్యేది ఎంత ఉంది అవన్నీ కూడా సంసిద్ధం చేసుకొని వారు ఎలాంటి కార్యక్రమాలు పెట్టారయ్యా? అదిగో వయోజన విద్య, వయోజన విద్య పెట్టి వయోజన విద్య పెట్టి అవయోజన విద్యలెచ్చి స్త్రీలకు విద్య చెప్పించి అయ్యా తపాల సౌకర్యం ఇచ్చి సాంఘిక సంక్షేమం ఇచ్చి అంతరాన్ని తనము పెంచా అంతరాన్ని తనము కూల్చా పెద్దలంతా ఏకమయ్యి గాంధీజీ ఉద్యమానికి గ్రామస్తుల ఐక్యపరిచినారా? పొయ్యిసేగా పంటక తగిలిందన్నట్టుగా ఈ గ్రంథాలయ ఉద్యమం స్వాతంత్ర ఉద్యమానికి ఊపైందనమాట. అవునవును. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అది చల్లబడిందా, ఏమన్నా పైకి ఎగిసిందా? చల్లబడటం కాదు, ఎంత చక్కగా వాళ్ళు ఏ చట్టాలు ఏర్పరిచారయ్యా? అదిగో 1948 రంగరాజు ఐధిక్యన, 1948 రంగరాజు ప్రతీకన గ్రంథాలయాన్ని చట్టాన్ని మద్రాసు గ్రంథాలయాన్ని చట్టాన్ని రూపుదిద్దినాదే. తెలుగు రాష్ట్రాన 1955 హైదరాబాదు గ్రంథాలయ చట్టమును ఏర్పరిచే 1960 ఆంధ్రాన గ్రంథాలయ చట్టము ఊరూర గ్రంథాలయాలు పెట్ట నిర్ణయించినారే. మనము కట్టడి పన్నులందు
8% ఓహో సిస్టర్ మనోగతని పన్నుల నందు 8% ఓహో గ్రంథాలయ నిధి ఏర్పరిచి గ్రంథాలయాన్ని స్థాపించి విజ్ఞానదాయక గ్రంథాలయ ఘనత తారీఖ 8 శాతం పొద్దుతోటి కళకళలాడింది గ్రంథాలయ నిధి. పుస్తకాల బీరువాలతో గదంతా కళకళలాడింది గ్రంథాలయ యొక్క స్థితి. అవును. ఇక ఉద్యమాలతో పని చదువుకున్నా పదా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదురా. ఎందుకనండా ఇప్పుడు ఉన్న పరిస్థితి గ్రంథాలయాలు ఎలాంటి స్థితిలో ఉన్నాయో వినుమరి. గ్రంథాలయ తీరు వినుమన్నా గురు వికాసానికి చెయ్యి కలుపన్నా గ్రంథాలయ తీరు వినుమన్నా పునర్వికాసానికి చెయ్యి కలుపన్నా గ్రంథాలయ తీరు వినుమన్నా పునర్వికాసానికి చెయ్యి కలుపన్నా గ్రంథాలయ తీరు వినుమన్నా పునర్వికాసానికి చెయ్యి కలుపన్నా గ్రంథాలయం తీరు సిబ్బంది కరువాయే గ్రంథాలయం తెరువు సిబ్బంది కరువాయే అయ్యా పుస్తకాలన్నీ బూజు పట్టిపోయే కోట్లకు నిధి ఉన్న గ్రంథాలయ నిధి ఉన్న పట్టించుకోనేటి పెద్దలే లేరన్నారు. కొత్త పుస్తకాలు కొనేటోరు లేరు. కొత్త పుస్తకాలు కొనేటోరు లేరు. నూతన గ్రంథాలయ స్థాపనే లేదయ్యా. అయ్యా కొత్త పుస్తకం గ్రంథాలయానికి రాదు. గ్రంథాలయాలు కొత్తగానే అసలు నిర్మించడం పోగా మూతలు పెట్టేసి ఉంటున్నారు. అయ్యో ఎంత పొరపాటు అంటే అది. ఆహా మన జీవితాన్ని మనం విద్య నేర్పినటువంటి ఎందుకని గ్రంథాలయం గొప్పతనం ఏంటది ఏంటండి ఎంత గొప్పవి అవునవును కానీ ఎలాగే వీటిని నిర్మించడానికి మళ్ళీ ఎంత పట్టుదల అవసరమో అవునవును మీకు ఒక్కసారి చెప్తాను. ఈ బుర్ర కథ కళ మా నాన్నకు ముందు సమర స్వభావ సుశీలాలోల సామ్యవాద పాల అని పాడాడు. అవును మా నాన్న వినరా భారత వీరకుమార వీరగాథ వినరా అని పద్మశ్రీ అయ్యాడు. అవును ఇక నేను వినురా సోదర అయ్యా విను మా జగన గ్రంథాలయాల ఘనతను వినరయ్యా అని ఇప్పుడు పడుతున్నాం. వీటన్నిటికీ మూలం ఈ గ్రంథాలయాలే. అవునవును ఇంత మేము ఈ విధంగా ఈ కళల మీద ఇప్పటిదాకా వచ్చాము కనుక అందుకని ఎలాగైనా సరే ఈ కళల ద్వారా ఈ గ్రంథాలయాన్ని కూడా మనం సహకరించాలి అనే ఉద్దేశంతో కనుక గ్రంథాలయాల తీరు వినుమన్నా మీరు పునర్వికాసానికి చెయ్యి కలుపన్నా గ్రంథాలయాల తీరు వినుమన్నా పునర్వికాసానికి చెయ్యి కలుపన్నా అయ్యా ఆ కొత్త పుస్తకమే కొనేటోరు లేరు. నూతన గ్రంథాలయం పెట్టేవారే లేరు. రాసేటి రచయితకు రాబడే లేదయ్యా. రాసేటి రచయితకు రాబడే లేదయ్యా. గ్రంథాలయ ఉద్యోగాలను గ్రంథాలయాల తీరు వినుమన్నా పునర్వికాసానికి చెయ్యి కలుపన్నా గ్రంథాలయాల తీరు వినుమన్నా పునర్వికాసానికి చెయ్యి కలుపన్నా అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్లో శని ఉంది అన్నట్టుగా గ్రంథాలయాన్ని దిగి ఎంత బిగిసిపోయి ఉన్నా దానికి ఆదరణే మనకు లేకుండా పోయిందండి. అవునండి దీనికి కారణం ఎవరు కారణం అండి? మనమే కారణం అండి. మనమేనా? ఎలాగంటారా పిల్లలకి స్కూల్ దూరంగా ఉంటే ఏం చేస్తాం మనం సైకిల్ కొనిస్తున్నాం. అవునండి నేను బైక్ కొని పెట్టానండి మా వాడికి. దేనికి బైక్ కొని పెట్టానండి. మరి ఏం చేశాడు? కాలేజీకి వెళ్ళాడండి వస్తూ అమ్మాయిని వెనక కూర్చోబెట్టుకుని తెచ్చాడండి. నేను లవ్ చేశాను అన్నాడు. పెళ్లి చేసేసాను అట్టని బాగుపడతాడని. మరి 3వ నిద్ర కానీ అత్తగారింటికి పోయాడు. 3 సంవత్సరాలు అవుతుంది ఇంక రాలే. అది పరిస్థితి. కాబట్టి పెద్దలమైన మనం పిల్లలకి విజ్ఞానం కావాలంటే గ్రంథాలయాన్ని పంపించాలి. కానీ ఈనాడు మనం బళ్ళు కొనిస్తున్నాము, సెల్ ఫోన్లు కొనిస్తున్నాము. ఆ సెల్ ఫోన్ వల్ల వస్తున్నటువంటి అర్థాలు ఏమిటి ఎలాగండి? అయ్యా కన్నుల సెల్ ఫోన్ కాల్చుకున్న కాలు కాళ్ళకు గుద్దుకొని పోవు. కాబట్టి కన్నులు చూస్తున్నాడు రోడ్డునే కార్లకు బలైపోతున్నాడు. అంతేకాదు సెల్ఫీలు దిగడానికి స్త్రీలందరూ చెరువులోన పడిపోయి తీరు ఒక సెల్ ఫోన్ దిగుదామని చెప్పేసి కాలం నడగా ఒడ్డుగా నిలబడి అందులోనే పడిపోయింది. కాబట్టి పెద్దలారా ఈ విధంగా మనమే మన పిల్లల్ని చెడగొట్టుకున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఈ గ్రంథాలయాలకి పిల్లలకి శ్రద్ధను ఏర్పరచడం బాధ్యత పెద్దల వాళ్ళ మీద ఉన్నది. ఆ విధంగా కాబట్టి మనం అందరం ఏం చేయాలండి? ఈ పెద్దలందరూ కూడా పిల్ల పెద్దలంతా ఏకమై పల్లె పట్టాలు ఏకమై గ్రంథాలయాల బాగుకై బృందాలుగా చెడలేదా
పార్టీ భేదాలెంతగా ప్రజలంతా ఒక తాటిగా గ్రంథాలయాల బాగుకై గ్రంథాలయాల బాగుకై గ్రంథాలయాల బాగుకై అదిగో గ్రంథాలయాల బాగుకై పెద్దలందరూ సిద్ధమవ్వరా సంగీత చెప్తాయి కనుక పెద్దలందరూ సిద్ధమై ఆ విధంగా మనం ముందుకెళ్ళినట్లయితే ఆ గ్రంథాలయ నిధిని గ్రంథాలయాలకి ఖర్చు పెట్టాలి అంతేకాదు గ్రంథాలయాన్ని సాంకేతిక పరంగా అభివృద్ధి చెందించాలి ఆ విధంగా అదిగో గ్రంథాలయాన్ని పెద్ద పెద్దలతో కనకలాడా ఈ గ్రంథాలయాలు కనుక మనం ఇప్పుడు మళ్ళీ పునర్వికాసానికి నడుము పెట్టినట్లయితే మానసిక వికాసం ఇచ్చు వ్యక్తిత్వ వికాసం ఇచ్చు మంచి చెడులా తెలియజెప్పు సామాజిక అవగాహన ఇచ్చు నీతి నిలయాలు అయ్యా విజ్ఞాన నిలయాలు పుస్తక శిబిరాలు గ్రంథాలయాల మరవద్దు అయ్యా తక్షణం అదిగో కుచ్చుతాలు కూర్చేది చదువు మంచిని పెంచేది చదువు కుట్రలు మాపేది చదువు కులమత భేదాలు కూర్చు చదువు అందుకే సామాజిక విలువలు మనకు తెలియాలంటే గ్రంథాలయాలు ఉండాలి పోయి వచ్చిన వయ్యలారా పోయి వచ్చిన మమ్మలారా పెద్దలకు దండాలు బాబు పిల్లలకు జేజేలు బాబు మళ్ళీ తిరిగి వస్తాము గ్రంథాలయం పరవద్దు బాబు దీని వందనములు ఘనమైన మాట తరిగిద్ద చెప్తారు